అమరావతి పునర్నిర్మాణం విషయానికి వచ్చినప్పటికీ అన్ని అబ్బురుపరిచే బిల్డింగ్లేనండి. అమరావతి చూస్తే ఇదేం డిజైన్ రా బాబోయ్ అని ఒక లుక్ ఇవ్వాలని ఖచ్చితంగా అమరావతి వెళ్లి రావాలని అంటారు. ఇంత డిజైన్ చూసే గత ప్రభుత్వం ఇది గ్రాఫిక్స్లే, ఇది నిజం ఎక్కడవుతుందా అని ఫేక్ న్యూస్లు సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు. వాస్తవంగా ఇప్పుడు ఇక 3 సంవత్సరాల్లో 36 నెలల్లో అమరావతిని చూపించబోతా ఉన్నాడు మన చంద్రబాబు నాయుడు. అబ్బురుపరిచే నిర్మాణం, ఔరా అనేంత ప్రకృతి కళ, ఏ వైపు చూసినా భారీ భవనాలు, 1 కాదు 2 కాదు అన్ని వింతలే అనే విధంగా ఇది ఒక గొప్ప నగరంగా మారి ప్రపంచాన్ని నివ్వెరపరిచేలా రూపుదిద్దుకోబోతోందండి అమరావతి నగరం. ఇందులో ఎలాంటి డౌట్ లేదు. అయితే 3 సంవత్సరాలు ఆగాలి, అప్పుడు గానీ ఇది కంటికి కనబడదండి. ఇప్పుడు మటుకు అమరావతి నగరంలో ఎక్కడ చూసినా కూడా యంత్రాలు, కార్మికులే తప్ప ఇప్పుడు మనకు బ్యాక్గ్రౌండ్ లో కనబడేటటువంటి అందమైన లొకేషన్ ఇప్పుడు కనబడదు. 3 సంవత్సరాల తర్వాత అదే కనబడుతుంది. దాని విషయం అయితే మనం పూర్తిగా ఇప్పుడు చర్చించుకుందాం. ఈ నగరాన్ని చూస్తే చాలు అనే స్థాయిలో నగరం పునర్నిర్మాణం సాగుతా ఉంది. దీనికి సంబంధించి ఒక వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రెండీగా మారింది. ఇంతకు అంతలా ఔరా అనిపించే ఆ మహానగరం ఏదో అనుకోవద్దు, మన ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న రాజధాని అమరావతి నగరమేనని మనం ప్రత్యేకించి చెప్పుకోవాల్సిన అవసరం లేదండి. అయితే 2014లో రాజధాని ప్రకటన జరిగింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన తర్వాత సీఎం చంద్రబాబు నాయుడు అమరావతిని కొత్త రాజధానిగా ప్రకటించడం అందరికీ తెలిసిందే. ఆ తర్వాత 2015లో అమరావతి నగరాన్ని ప్రజల రాజధానిగా అభివృద్ధి చేయాలని శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమం అయితే ఘనంగా సాగింది. ప్రధాని నరేంద్ర మోడీ హాజరై నాడు శంకుస్థాపన కార్యక్రమాన్ని సాగించారు. ప్రపంచం నివ్వెరపోయేలా అద్భుత రాజధాని నిర్మించాలన్న లక్ష్యంతో ఉన్న ప్రభుత్వానికి అమరావతి రైతులు కూడా అండగా నిలిచి తమ భూములైతే అప్పగించడం జరిగింది. అయితే ఇప్పుడు సింగపూర్ సిటీని తనదల్లేలా హైటెక్ సీఎంగా గుర్తింపు పొందిన సీఎం చంద్రబాబు రాష్ట్ర రాజధాని నిర్మాణంలో ఏమాత్రం తగ్గేదేలే అనే తరహాలో పెద్ద ప్లానే వేశారు. ప్రపంచ దేశాలన్నీ నగరాన్ని చూసి నివ్వెరపోవాలన్నదే బాబు లక్ష్యం. సింగపూర్ ఆధారిత మాస్టర్ ప్లాన్ ప్రకారం రాజధాని నిర్మించాలన్నదే ప్రభుత్వ లక్ష్యంగా చెప్తా ఉన్నారు. ఆ లక్ష్యానికి తగినట్టుగానే నాటి టీడీపీ ప్రభుత్వం అడుగులు వేసినప్పటికీ తర్వాత వైసీపీ అధికారంలోకి వచ్చి 3 రాజధానులు అనే 3 ముక్కలాట వెలుగులోకి తెచ్చింది. ఆ తర్వాత అమరావతి రాజధాని అంశం పక్కకి వెళ్లిపోయింది. ప్రస్తుతం కూటమి అధికారంలోకి మళ్లీ రావడంతో అమరావతి పునర్నిర్మాణ పనులు వేగవంతంగా సాగించేందుకు ప్రభుత్వం అయితే నడుం బిగించిందండి. అయితే ఈ ప్లానింగ్ షాకింగ్ కావాల్సిందే అంటూ అక్కడ లోకల్ గా ఉన్నటువంటి అమరావతి ప్రజలైతే చెప్తా ఉన్నారు. ప్రస్తుతం ఏపీ రాజధాని అమరావతి పునర్నిర్మాణం తిరిగి ప్రారంభమైంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో మంత్రి నారాయణ గారి పర్యవేక్షణలో ఈ ప్రాజెక్టు అయితే ముందుకు సాగుతా ఉంది. ఈ పునర్నిర్మాణ కార్యక్రమానికి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ రెండవసారి హాజరై 43,000 కోట్ల విలువైన పునర్నిర్మాణ పనులు ప్రారంభించారు. అయితే ఇక్కడ నిర్మించే భవనాలు, రహదారులు చూస్తే ఔరా అని అనక తప్పదని చెప్తా ఉన్నారు. ఇప్పటికే ఇక్కడ నిర్మాణాలకు సంబంధించి ప్రభుత్వం విడుదల చేసిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇక్కడ నిర్మించే రైల్వే స్టేషన్, విమానాశ్రయం దేశంలోనే నెంబర్ 1 అనేలా నిర్మాణం సాగనున్నట్లు ఇప్పటికే సీఎం చంద్రబాబు తెలిపారు. ఫస్ట్ ఫేజ్ పనుల విషయానికి వస్తే వాటి వివరాలైతే ఏపీ రాజధాని పునర్నిర్మాణానికి సంబంధించి మొదటి దశలో గవర్నమెంట్ అధికారుల కోసం 3,500 అపార్ట్మెంట్స్, 200 బంగళాలు, ఆర్థికంగా బలహీన వర్గాల కోసం 5,000 ఇళ్ల నిర్మాణం జరుగుతోంది. ఇక్కడ మౌలిక సదుపాయాలను దృష్టిలో ఉంచుకుని 350 కిలోమీటర్ల ట్రంక్ రోడ్డు, అండర్ గ్రౌండ్ యూటిలిటీస్, స్మార్ట్ సిటీ సదుపాయాలు నిర్మించబడతా ఉన్నాయి. అమరావతిలో 217 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో 2050 నాటికి 35 లక్షల జనాభా లక్ష్యంగా నిర్మాణం సాగుతుండగా సింగపూర్ నగరాన్ని తలదన్నే నగరంగా నిర్మించడమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం చర్యలను మరింత జెట్ స్పీడ్ వేగం చేసిందండి. అంతేకాకుండా 2050 నాటికి అనేది పక్కన పెడితే 2029 నాటికి మినిమం 5 లక్షల నుంచి 10 లక్షల ఉద్యోగాలు క్రియేట్ చేయాలని, అలా 5 లక్షలు 10 లక్షలు జాబ్స్ క్రియేట్ చేస్తే ఖచ్చితంగా 25 లక్షల పైబడి జనాభా నగరంలో ఉండడానికి వీలుంటుందని ఆ దిశగా ప్రయత్నాలు చేస్తున్నానని చంద్రబాబు నాయుడు మీడియా ముందు చెప్పారు. మరి ఈ విషయంలో అక్కడ లోకల్ గా ఉన్నటువంటి అమరావతి వాసులు ఏమని కామెంట్ చేస్తారో చూద్దాం.